నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కార్మిక నేపథ్యం ఉన్న తాను పెద్దపల్లి ఎంపీగా బరిలో నిలిచానని కార్మిక వర్గమంతా ఆదరించి గెలిపించాలి బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి బీటీ రణదేవి పోరాట స్ఫూర్తితో కార్మికుల సమస్యలపై ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం పోరాటం చేస్తాం పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించండి సిఐటియు కోశాధికారి ఎం సాయిబాబు పిలుపు సింగరేణి కార్మికులంతా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం వెల్లడి పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు జల్సాల కోసం కాకుండా సమాజ హితం కోసం జరగాలి సరస్వతి విద్యాపీఠం అధినేత లింగం సుధాకర్ రెడ్డి రావుల సూర్యనారాయణ సూచన పోచమ్మ దేవాలయంకు పోటెత్తిన భక్తజనం అష్ట కష్టాలతో తల్లికి మొక్కులను చెల్లించుకున్న భక్తులు ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పట్ల యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుంది ఎన్టీపీసీ మస్తూర్ యూనియన్ అధ్యక్షులు బాబర్ సలీం పాషా ఆరోపణ బాధిత కుటుంబానికి శ్రీ సీతారామ సేవ సమితి చేయూత 2 నెలలకు సరిపడా బియ్యము నిత్యావసర సరుకులు అందజేత కార్మిక నేపథ్యం ఉన్న తాను పెద్దపల్లి ఎంపీగా బరిలో నిలిచానని కార్మిక వర్గమంతా ఆదరించి గెలిపించాలని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థించారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రతో కలిసి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆదివారం ఓసీపీ 5 ప్రాజెక్టు ఉద్యోగులను కలుస్తూ కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా కార్మికుల సమస్యలు తెలిసిన వాడికి తాను పార్లమెంటుకు వెళ్తే కార్మికుల సమస్యలపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దుపై మాట్లాడే అవకాశం ఉంటుందని తెలిపారు ఇప్పటి వరకు ఎంపీగా వలసవాదులకు అవకాశం ఇచ్చి మోసపోయారని ఈసారి అలా కాకుండా మీ కళ్ల ముందు ఉండే తనకు అవకాశం ఇవ్వాలని కోరారు ఏమాత్రం రాజకీయ అనుభవం లేని కార్పొరేట్ వ్యక్తులకు అవకాశం కల్పించొద్దని అలాంటి వారు వారి ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే పనిచేస్తారని ఆరోపించారు నిత్యం మీ మధ్య ఉంటూ మీ సమస్యల కోసం పనిచేసే నాయకునికి కార్మిక వర్గం కొప్పుల ఈశ్వర్ను ఎంపీగా గెలిపించాలని కోరుకంటి చంద్ర అభ్యర్థించారు ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎంపీగా ఎన్నికైపోయినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు కానీ ఎంపీగా ఎవరికో వరకు ఓట్లు వేయవలసిందే మనం కానీ ఒక కార్మికునిగా 26 సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మిక సమస్యలు తెలిసినటువంటి వాడిగా ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడనే చదువుకొని ఇక్కడి నుంచే మీ అందరి ఆశీర్వాదం వల్ల నాకు చాలా గుర్తున్నది ఇదే ఫైన్ లైన్ మైన్ మీద మొట్టమొదటి ఎన్నికల ప్రచారం కూడా ఇక్కడ అమ్మవారి గుడిలో పూజ చేసుకొని అప్పుడు అన్న లక్ష్మీరాజం ఇక్కడనే పనిచేస్తుండే కుప్పల మల్లేశం ఇక్కడనే పనిచేస్తుండే తర్వాత కుప్పల రాజనర్సి కూడా ఇక్కడనే పనిచేస్తుండే అంటే మా మొత్తం కుటుంబమే సింగరేణి కుటుంబం రామదాస్ కూడా ఇక్కడనే పనిచేస్తుంది మరి సింగరేణి కుటుంబం కాబట్టి నేను మీ అందరికీ అన్ని విధాలా కూడా ఒక తమ్ముడిగా అన్నగా ఒక సోదర భావంతో ఉన్నటువంటి వారిని మరి ఈ ఎన్నికలలో తప్పకుండా మరి మీరు అందరు సహకరిస్తే ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరికీ మళ్ళొకసారి సేవ అందించేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నంత కాలం సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో చాలా గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు వాటి ద్వారా అనేక మందికి కూడా ప్రయోజనం జరిగింది మరి ముఖ్యంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ దాని ద్వారా ఒక 15,000 కుటుంబాలకు లబ్ధి జరిగింది అదేవిధంగా ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికింది గతంలో నేను కార్మికునిగా పనిచేసిన రోజులలో ఒక యూనియన్ ఒక డిమాండ్ పెడితే ఆ డిమాండ్ ఒప్పుకోవడం కోసం నానా తంటాలు పడాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి దానికోసం సమ్మెలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి ఒక్కొక్కసారి అయితే బలవంతంగా మరి అరెస్ట్ చేసే పరిస్థితి ఉండేది
వాటన్నింటినీ పక్కకు పెట్టి కార్మికులకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చినట్టయితే ప్రొడక్షన్ కూడా బ్రహ్మాండంగా చేయవచ్చు. ఇది సమాజానికి అవసరమని గుర్తించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి మరి ఎన్నో సమస్యలు మనం పరిష్కారం చేసుకున్నాం. అనేక సార్లు అందరూ కూడా ఓట్లేసినారు. కానీ ఈసారి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికలలో ఒక సింగరేణి కార్మికుడు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఈ సందర్భం మన OCP 4లో మీతో పాటు కార్మికుడిగా విధులు నిర్వహించినటువంటి మన కొప్పుల ఈశ్వరన్న పోటీ చేస్తున్నటువంటి సందర్భం. అందుకోసమే ఈ యొక్క ఎన్నికల సందర్భాన్ని మనము మన సమస్యలను రేపు పార్లమెంటులో గలమెత్తి మన సమస్యల పరిష్కారం కోసం మాట్లాడేటువంటి ఈశ్వరన్నను ఆనాడు ఉద్యమాలలో కూడా సింగరేణి కార్మికుల కోసం 5వ వేజ్ బోర్డు కోసం నిరాహార దీక్ష చేసినటువంటి కార్మిక నాయకుడు ఈశ్వరన్న. రేపు రాబోయే కాలంలో కార్మికులకు ఏ సమస్య ఉన్నా రేపు పార్లమెంటులో రేపు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించి కొట్లాడి మీకు మీ హక్కులను కాపాడేటువంటి విధంగా కృషి చేసేటువంటి ఈశ్వరన్నను ఒక కార్మికునిగా మీతో పాటు ఉన్నటువంటి ఒక సోదరునిగా రేపు ఎన్నికలలో పార్లమెంటుకు పంపించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం కోసం ఈరోజు ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా కలవడానికి రావడం జరిగింది. ఇంకా ఈ ప్రచార కార్యక్రమంలో TBGKS నాయకులు మిరియాల రాజరెడ్డి, నడిపెల్లి మురళీరావు, మాదాస్ రామ్మూర్తి, వడ్డపల్లి శంకర్, గండ్ర దామోదర్, జావిద్ పాషా, చిలకలపల్లి శ్రీనివాస్, వెతుకు దేవరాజు, నూనె కొమరయ్య, కోడి రామకృష్ణ, రవి, రమణ, రామ్ తదితరులు పాల్గొన్నారు. బేటీ రణదేవి పోరాట స్ఫూర్తితో కార్మికుల సమస్యలపై ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం పోరాటం చేద్దామని పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని CITU అఖిల భారత కోశాధికారి ఎం సాయిబాబు పిలుపునిచ్చారు. CITU అఖిల భారత వ్యవస్థాపక అధ్యక్షులు బేటీ రణదేవి 34వ వర్ధంతి సందర్భంగా శనివారం సాయంత్రం గోదావరికని CITU కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎం సాయిబాబు, CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి హాజరై బేటీ రణదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎం సాయిబాబు మాట్లాడుతూ BTR 1927లో MA చదువు పూర్తి చేసి 1948 నుంచి 50 వరకు కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఉన్నారని, భారతదేశ స్వాతంత్ర్యం కోసం ముంబైలో అనేక సమ్మెలు చేసి రైల్వే, ఓడరేవులు, బట్టల మిల్లుల్లో పనిచేసే కార్మికులందరికీ చైతన్యం చేసి పోరాటాల వైపుగా మళ్లించారని తెలిపారు. అనంతరం 1970లో CITUను స్థాపించి ఆయన నిరంతరం భారతదేశంలో కుల నిర్మూలన కార్మికుల కనీస వేతనం, ESI, PF, ఉద్యోగ భద్రత సమస్యలపై పోరాటాలను ముందుండి నడిపించడం జరిగిందన్నారు. ఏదైతే మనం ఇప్పుడు చెబుతున్నామో యూనిటీ అండ్ స్ట్రగుల్, ఐక్యత పోరాటం అనేటువంటి నినాదం, అది నినాదం కాదు, అది ఆచరణాత్మకమైనటువంటి కార్యాచరణ. ఈ కార్యాచరణకి మనకి ఇచ్చినటువంటి ఒక ఆయుధాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మన బీటీ రణదివే గారు. బీటీ రణదివే ఒక ముందు ఒక ఫ్రీడమ్ ఫైటర్. అంటే ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఒక స్వాతంత్రం. అంటే భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదం 200 సంవత్సరాలు పరిపాలించిన దశలో ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని జరిగినటువంటి స్వాతంత్ర సంగ్రామంలో ఒక సిపాయిగా, ఒక కార్మిక యోధుడుగా, ఒక కమ్యూనిస్టు యోధుడుగా పనిచేసినటువంటి స్వాతంత్ర సమరయోధుడు కమ్రేడ్ BTR. అందుకనే ఆయన ముందు ఆయన నుంచి ఏం నేర్చుకోవాలి, ఏం వినాలి అంటే ఆయన ముందు ఆయనది దేశభక్తి. మన దేశభక్తి, మన భారతదేశం పరాయి స్వేచ్ఛా వాయువులు కావాలి, స్వాతంత్ర పిపాస ఉండాలి. మన దేశం బ్రిటిష్ వాళ్ళ కింద కాదు, మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి. అందుకోసం జరిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి పోరాటంలో మొత్తం కార్మిక వర్గాన్ని ఆ రకంగా మార్చి వాళ్ళ చైతన్యాన్ని పెంచి పోరాటాలకు రూపకల్పన చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ బీటీ రణదివే. ఉద్యమంలో మనం గాంధీ పేరు వింటాం, నెహ్రూ పేరు, సుభాష్ జన్మ హక్కు. అంటే బ్రిటిష్ వాడి దగ్గర నుంచి స్వాతంత్రం సంపాదించడం, మనకి స్వరాజ్యం రావడం నాకు జన్మ హక్కు అన్నాడు. ప్రభుత్వానికి కోపం వచ్చి అధికారం మా దగ్గర ఉన్నప్పుడు నీకు హక్కు ఎట్లుంటుంది, అందుకని నువ్వు ఇచ్చినటువంటి నినాదం కింద నువ్వు చట్ట వ్యతిరేకంగా దేశ ద్రోహం కింద పరిగణించి ఆయనకి 7 రోజుల 6 నెలల జైలు శిక్ష విధించారు. వచ్చి పెద్ద ఎత్తున సమ్మెలు చేసింది.
ఎట్లా కార్పొరేట్లకు కారు సౌకర్యం అవుతుందో మనం రోజు గేట్ మీటింగ్లో మహిళల మీద కార్మికులు కూడా చైతన్యం చేస్తున్నాం. స్వాతంత్రం వచ్చాక నుంచి 21-22 సమ్మెలు జరిగితే అందులో బీజేపీ ప్రభుత్వం వచ్చాకనే దాదాపు 10-12 సమ్మెలు జరిగినాయి, ఆల్ ఇండియా సమ్మె. అంటే వాళ్ళు గొప్పగా చెప్తారు కదా, ఇన్ని సంవత్సరాలు సాధించింది 10 అంటారు. పోరాటాలు కూడా కార్మిక వ్యతిరేక విధానాల గురించి వచ్చింది కూడా 10 సంవత్సరాలలో ప్రభుత్వ రంగ సంస్థ అమ్మటంలో ఫస్ట్ ఉన్నారు, కార్మికుల హక్కులు పొడగొట్టడంలో ఫస్ట్ ఉన్నారు. కార్మికులే హక్కులే కాదు, మొత్తం ప్రజల జీతాలకు ఆటలాడుకుంటున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీజేపీ గురించి కొంచెం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే 10-15 రోజుల కింద దేశవ్యాప్తంగా 4 కమిటీలు వేసి బొగ్గు రంగాన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలనే కుట్ర జరుగుతూ ఉంది. అది IIIT స్టూడెంట్స్ తోటి ఒక సర్వే పేరుతోటి కార్మికుల హక్కులు ఏంటి అనే ఒక పేరుతోటి బొగ్గు రంగాన్ని ఎట్లా నిర్వీర్యం చేయాల్సిన ఒక కుట్ర కోసం అన్ని కార్మిక సంఘాలతోటి మేధావులతోటి చర్చలు జరిపి అంచెలంచెలుగా దీని బొగ్గు రంగాన్ని ఎట్లా అమ్మాలనే కుట్రలో మొన్న గోదావరి హైదరాబాద్లో జరిగితే అన్ని కార్మిక సంఘాల నుంచి అందులో నేను కూడా హాజరైనా. సరే మనం చెప్పాల్సింది చెప్పినాం, కానీ విషయం ఏంటంటే దాన్ని పిచ్చి కుక్క వచ్చే సంస్థల్ని ఎట్లా నిర్వీర్యం చేయాలనో బీజేపీ తెలిసినంత ఇంకెవరికి తెలియదు. ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపల్లి జిల్లా కోశాధికారి రామాచారి, ఆర్జీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్, ఆరేపల్లి రాజమౌళి, దాసరి మహేష్, కారం సత్తయ్య, దాసరి సురేష్, ఆర్జీ2 కార్యదర్శి కుంట ప్రవీణ్, ఎస్ వెంకన్న, ఆర్జీ3 కార్యదర్శి టి కొమరయ్య, కుమార్, బాలాజీ, చంద్రశేఖర్, శ్రీనివాస్, ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. బ్యాక్ టు న్యూస్. సింగరేణి కార్మికులంతా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. తెలంగాణ జనసమితి భాగస్వామ్య సంస్థ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రామగుండం రీజియన్ మహాసభలు ఆదివారం గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో జరిగాయి. ఈ మహాసభల్లో ముందుగా సింగరేణి సంస్థలో పనిచేసి అమరులైన కార్మికులకు 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సంఘం జెండాను కోదండరాం ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఎన్నో ఉద్యమాలకు, పోరాటాలకు వేదికగా నిలుస్తూ వస్తుందని, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కార్మికులు ముందు భాగంగా నిలిచారని అన్నారు. సింగరేణి కార్మికులు పోరాటాలు, ఉద్యమాలతో ఎన్నో హక్కులను సాధించుకున్నారని, మేలు పొందారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం తర్వాత రాష్ట్రం ఏర్పడిన అనంతరం కార్మికులకు మేలు జరగడం లేదన్నారు. సింగరేణి కార్మికులు కష్టపడి సంస్థకు లాభాలు తీసుకొస్తే అవి కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులకు చెందకుండా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాయని అన్నారు. సింగరేణి సంస్థకు వచ్చిన లాభాలను ఇక్కడి కార్మికుల శ్రేయస్సు కోసమే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. సంస్థ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, ఆ దిశగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఉద్యమాలను నిర్మించడం జరుగుతుందన్నారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సంస్థ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేలా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోదండరాం చెప్పకని చెప్పారు. ఇక్కడ ఈ కార్మికుల సమస్యల కోసం చేసినంత పరిష్కారం కోసం, సమస్యల పరిష్కారం కోసం చేసినంత సుదీర్ఘ పోరాటం బహుశా మరెక్కడ కూడా మనకు కనబడదు. ఉద్యమము పెద్దన వచ్చి మళ్ళీ చల్లారిపోయినటువంటి సందర్భాలే కానీ అది నిరంతరంగా కొనసాగినటువంటి సందర్భాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. దాదాపు 1940ల నుంచి మొదలైతే ఇప్పటి వరకు కూడా ఈ ఉద్యమం ఆ బొగ్గు పెళ్ళగా దాన్ని నిప్పట్టుకుంటే చల్లారన్నట్టు ఇది ఇప్పటి వరకు కూడా చల్లారలేదు.
కానీ దానివల్ల చాలా ఫలితాలు కార్మికులకు దక్కినాయి. అనేక మంది ప్రాణాలు త్యాగాలు చేశారు, కానీ కార్మికులకు చాలా లాభం జరిగింది. కార్మికులకు జీతాలు పెరిగినాయి, ఉద్యోగ భద్రత పెరిగింది, పని దగ్గర పరిస్థితులు బాగుపడ్డాయి. వాళ్ళ జీవితంలో వాళ్ళ పిల్లలు కూడా కొంత మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం కలిగింది. సింగరేణి ఒక రకంగా మొత్తం ఉత్తర తెలంగాణలో ఒక మౌలికమైన సామాజిక మార్పుకు ఇది కేంద్రంగా పనిచేస్తుంది. అంత కీలకమైనటువంటి ఈ సంస్థ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించింది. కానీ ఆ తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఇక్కడ అభివృద్ధి ఫలితాలు అందరికీ దక్కాలి అని చెప్పి జయశంకర్ సారు ఆశపడ్డట్టుగా ఇక్కడ అభివృద్ధి ఫలితాలు అందరికీ చేరలేదు. అది మనం అందరం గమనించవలసిన విషయం. ఇక్కడ సింగరేణి కార్మికులు గుప్పెడు కాంట్రాక్టర్లకే దక్కినాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు చెందలేదు. కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా మార్చేసి తక్కువ జీతాలతో పనిచేయించుకుంటూ లాభాలు మాత్రము వచ్చినటువంటి కార్మికుల కష్టంతో కంపెనీకి దక్కిన లాభాలను మాత్రం గుప్పెడు మంది కాంట్రాక్టర్లకే ఇస్తూ ఉన్నారు. ఒకవైపు తాడిచెర్ల బొగ్గు మైనింగ్ను దాన్ని ప్రైవేట్ పరం చేసి అండర్ గ్రౌండ్ మైన్స్ని తగ్గించి ఓపెన్ కాస్ట్ గన్లను పెంచి పూర్తిగా కాంట్రాక్ట్ కార్మికులతోనే పనులు చేయిస్తూ మొత్తానికి ఈ కంపెనీ సొమ్మును కొద్ది మందికి అప్పజెప్పే ప్రయత్నం జరిగింది. మేము ఇవాళ ఈ ఎన్నికల సందర్భంగా ఒక మార్పును కూడా ఆశించినాం. అనుకున్న విధంగా మార్పు జరిగింది. ఆ మార్పులో సింగరేణి కార్మికులు పెద్ద పాత్ర పోషించారు. ఆ కార్మికులు ఆశించినట్టుగా ఇక్కడ అండర్ గ్రౌండ్ గన్లను పెంచి ఉపాధి అవకాశాలను విస్తరించి కార్మికులకు వచ్చిన లాభాలు దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. కాకపోతే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ గన్ల ప్రైవేటీకరణకు తోడ్పడేటువంటి బీజేపీ ఒకవైపు సంపద ప్రజలకు దక్కాలి అని తాపత్రయపడి ప్రజల భాగస్వామ్యం పెరగాలని నిన్న రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా తాపత్రయపడేటువంటి ప్రయత్నాలు మరొక వైపు కొనసాగుతున్నాయి. ఈ మహాసభలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఆహ్వాన కమిటీ సభ్యులు, కార్మిక సంఘాల నాయకులు గురిజాల రవీందర్, మునీర్, ఉమామహేశ్వర్, రియాజ్ అహ్మద్, కె విశ్వనాథ్, ఈ నరేష్, ఏలేశ్వరం, వెంకటేష్, రాజ్ గోపాల్, రత్నం, కిరణ్, యాట ఓదేలు, శ్రీమన్నారాయణ, రామ్ నర్సయ్య, ఇల్ర రాజేష్, మిట్టపల్లి కుమారస్వామి, కనకయ్య, దేవి సత్యం, శేఖర్, నారాయణ, నీరటి శంకర్ అధిక సంఖ్యలో సింగరేణి పర్మనెంట్, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. విద్యార్థుల సమ్మేళనాలు జల్సాల కోసం కాకుండా సమాజ హితం కోసం జరగాలని సరస్వతి విద్యాపీఠం అధినేత లింగం సుధాకర్ రెడ్డి, రావుల సూర్యనారాయణ సూచించారు. గోదావరికని శారదా నగర్లోని సరస్వతి శిశు మందిర్లో తెలంగాణ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో ఆదివారం 1988 నుంచి 2015 వరకు సరస్వతి శిశు మందిరాల్లో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ సరస్వతి శిశు మందిరాల్లో చదువుకున్న విద్యార్థులంతా దేశభక్తి, గురుభక్తి, తల్లిదండ్రులను ప్రేమించడం తెలిసిన వారని అన్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు కేవలం వచ్చామా, కలిసామా, తిన్నామా, వెళ్ళామా అన్న విధంగా కాకుండా మనతో చదువుకున్న వారు ఇప్పుడు ఎలా ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని అవసరమైన వారికి సహాయం అందించేలా సమ్మేళనాలు జరగాలన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట కలవడంతో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇప్పటి పరిస్థితులను తెలుసుకుంటూ సంతోషంగా గడిపారు. కేవలం డాక్టర్లు, ఇంజనీర్లు క్రమశిక్షణ ఇదే కాదు, వారికి మన లక్ష్యం లోపల హిందుత్వ నిష్ట, దేశభక్తి అన్నారు. ఇవాళ ఈ పూర్వ విద్యార్థి కార్యక్రమాలు చాలా పాఠశాలకు నడుస్తాయి. అక్కడ కేవలం గ్రూప్ ఫోటోల కొరకే బిర్యానీ తింటామా, చికెన్ తింటామా, మటన్ తింటామా, దాని కొరకే కలుస్తాం కావచ్చు కాక ఇక్కడ మనం దాని కొరకు కాదు. ఇక్కడ ఒక మోటివేషన్. మనకు చిన్నప్పుడు ఏం చెప్పారు,
వాటి తరగతి గదిలో దేశ నిర్మాణం అన్నారు. మనం 7వ తరగతిలో చదివాము, 10వ తరగతిలో చదివాము. 7వ తరగతికే 10వ తరగతికే దేశ నిర్మాణం పూర్తయిపోయిందా? ఇవాళ మనం సమాజంలోకి వచ్చాము. మీరు డాక్టర్గా ఉన్నారు, టీచర్గా ఉన్నారు, గృహస్థుగా ఉన్నారు. సమాజంలో రకరకాల ప్రభావాలు పెడుతున్నాయి. కొన్ని సమాజాన్ని లీడ్ చేసే స్థితిలో మనం ఉన్నామా? సమాజంతో పాటుగా మనం కూడా కలిసిపోతున్నామా? వాడు సీసా పడుతున్నాడు, మనం సీసా పట్టడం నేర్చుకున్నాము. వాడు సిగరెట్ పట్టాడు, మనం సిగరెట్ పట్టాము. వాడికి మనకు తేడా ఏంటిది? అందుకని నాన్న, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావు, ఈ సంస్కారాలు నేర్చుకున్నాము. నువ్వేమైనా తప్పుదారి వెళ్తున్నట్టుంటే ఒక్కసారి సవరించుకోమల్లా. బంగారం షాపులకు వెళ్ళి బంగారం తీసుకెళ్తాము. మన కష్టం వచ్చినప్పుడు అదే బంగారాన్ని అమ్మడం ధరకి మళ్ళా దుకాణాలకు వెళ్తే ఆ దుకాణదారు ఏం చేస్తాడు? తాను ఇచ్చిన బంగారమే అయినప్పటికీ మళ్ళీ తీసి ఒకసారి ఆ రాయి మీద రాసి చూస్తాడు, ఇది కలిసి అయిందా అని చెప్పేసి. ఇవాళ మనం కూడా ఇక్కడ కలవడంలో ఉద్దేశము మనలో ఏమైనా కల్తీ చేరిందా, లేదంటే ఇక్కడ ఇచ్చినటువంటి సంస్కారాలు మనలో ఉన్నాయా, వాటిని సవరించుకోవడం ఎట్లా, ఇది మనం ఆలోచించుకోవాలి. ఒక మాట చెప్పి నేను పూర్తి చేస్తాను. ఇవాళ హిందుత్వ నిష్ట, దేశభక్తి అంటున్నారు. ఇవాళ దేశాల గురించి ఒక మాటలో చెప్పాలంటే 1947 1947లో దేశ విభజన లేదా దేశ స్వాతంత్ర సమయంలో ఏ ప్రమాదకరమైనటువంటి ఘటనలు అయితే దేశంలో ఉండేనో ఇవాళ అదే రకమైనటువంటి ప్రమాదమైనటువంటి ఘటనలు. ఒకటి పశ్చిమ బెంగాల్. ఇవాళ పశ్చిమ బెంగాల్ మన చేతులు లేకుండా పోతున్నదా? కారణం ఏంటిది? ఇవాళ సమాజంలో మనం హిందువులము అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ హిందువులే మనం అంటున్నాము. కానీ కొంతమంది అంటున్నారు, మీ హిందుత్వంతో మాకు సంబంధం లేదయా, మేము వేరే మతం అనుకుంటున్నారు, మా పుస్తకాలు వేరే, మా గ్రంథాలు వేరే అంటున్నారు. అయితే కావచ్చు కాక ఈ దేశంలో పుట్టావు కదా, కలిసి ఉండాలి కదా, కలిసి జీవించాలి కదా. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థి పరిషత్ నాయకులు సిరిగారి సంజయ్ కుమార్, పల్లెల కిరణ్ కుమార్, ఇల్లందుల శ్రీనివాస్, సామల రాజు, కీర్తి నాగరాజు, ఈదనూరి విజయ్ కుమార్, ఎర్రం స్వామి, శ్రీధర్ రాజు, భూసారపు ఎల్లయ్య, గోటికారు శ్రీనివాస్ అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. గోదావరికని మెయిన్ చౌరస్తాలోని పోచమ్మ తల్లికి మొక్కులను చెల్లించడానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉగాది పర్వదినం ముందు పోచమ్మకు భక్తులు బోనాలను సమర్పిస్తూ మొక్కులను అప్పగిస్తారు. అయితే ఉగాది ఈ నెల 9న మంగళవారం ఉండడం, పోచమ్మ బోనాలను సమర్పించడానికి ఈ ఆదివారం చివరి రోజు కావడంతో మహిళలు నెత్తిన బోనాలతో తండోపతండాలుగా తరలి రావడంతో పోచమ్మ దేవాలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఒక్కసారిగా భక్తుల తాకిడి పెరగడంతో మహిళలు పోచమ్మ బోనాలను సమర్పించడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. పోచమ్మకు బోనాలు, చీర, సారె సమర్పించడానికి మహిళలు ఒకరినొకరు నెట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి. నానా తిప్పలు పడి మొత్తానికి అమ్మయ్య అంటూ ఆ పోచమ్మ తల్లికి మొక్కలను సమర్పించుకొని మా పిల్ల జల్ల అందరూ సల్లంగా ఉండాలంటూ అమ్మవారిని వేడుకున్నారు.
ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పట్ల యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఎన్టీపీసీ మస్తూర్ యూనియన్ అధ్యక్షులు జాతీయ ఎంబీసీ మెంబర్ బాబర్ సలీం పాషా ఆరోపించారు. ఎన్టీపీసీ టౌన్షిప్ లోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు పెరిగిన డిఏ డబ్బులు ఇంకా ఇవ్వడం లేదని, కొత్త వేతనం 1020 రూపాయలు చాలా మంది కార్మికులకు ఇంకా పడలేదని తెలిపారు. అలాగే పర్మనెంట్ కార్మికుల సమస్యలు దినదినం పెరుగుతూనే ఉన్నాయని, మ్యాన్ పవర్ తగ్గిపోతుందని, కార్మికులపై పనిభారం పడుతుందని అన్నారు. పర్మనెంట్ స్థలాల్లో కాంట్రాక్టు కార్మికులతో పని చేయించుకుంటున్నారన్నారు. ఈ సందర్భంలో సేఫ్టీకి భంగం కలిగి జరగరానిది ఏదైనా జరగకముందే యాజమాన్యం కళ్లు తెరవాలని యూనియన్ నాయకులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సరి అయిన రీతిలో స్పందించడం లేదు, జాప్యం జరుగుతూ ఉన్నది. ఇంకా ఎన్టీపీసీ టౌన్షిప్ లోపల దాదాపు 300 మందికి డిఏ పెరిగినటువంటిది 2022లో పెరిగినటువంటి డిఏ పైసలు ఇప్పటివరకు కూడా వాళ్ళకి రాలేదు. అదేవిధంగా కొత్త వేతనం లోపల ఉన్నటువంటివి 1020 రూపాయలు కూడా చాలామందికి ఇక్కడ ఇవ్వడం లేదు. పదే సంఘాలు అడుగుతూ ఉన్నాయి. అడిగినప్పటికీ కూడా నిర్లక్ష్య ధోరణి చేస్తూ ఉన్నది. కాబట్టి తొందరగా ఎన్టీపీసీ యాజమాన్యము చేపట్టాలని చెప్తూ, అదేవిధంగా పర్మనెంట్ కార్మికుల యొక్క సమస్యలు దినదినానికి పేరుకుపోతూ ఉన్నాయి. మ్యాన్ పవర్ తగ్గిపోతూ ఉన్నది. పర్మనెంట్ అండ్ పెర్మనెంట్ నేచర్ ఆఫ్ వర్క్స్ లోపల కాంట్రాక్ట్ కార్మికుల ద్వారా తీసుకుపోతూ ఉన్నారు. ఇవన్నీ అన్సేఫ్ కండిషనల్గా వాళ్ళు పని చేయించుకుంటూ ఉన్నారు. దీనికి రాబోయే కాలం లోపల సేఫ్టీకి కాంప్రమైజ్ అయితే వీళ్ళు ఆ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎన్టీపీసీ యాజమాన్యము గుర్తింపు సంఘాలతోన పదే చర్చలు చేసి వారి సమస్యల పట్ల అవగాహన తెచ్చుకొని సమస్యలు పరిష్కరించే ధోరణిలో పోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. సిటీ న్యూస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. ఇందు మూలంగా సమస్త గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, శ్రీ మహేంద్ర సెలెక్షన్స్ రినోవేషన్ సందర్భంగా అన్ని రకాల వస్త్రాలపై భారీ ఆఫర్స్. రంజాన్ పండుగ సందర్భంగా జకాత్ ఇవ్వటానికి కళ్ళు తిరిగి గిర్రున పడేంత అతి తక్కువ ధరలు, అత్యంత తక్కువ ధరలు, మళ్లీ రావు ఈ ధరలు. 800 రూపాయలకి ధర్మవరం పట్టుచీర, 1000 రూపాయలకే కంచి పట్టుచీర, 1600 రూపాయలకే కంచి బ్రొకేట్ పట్టుచీర, 500 రూపాయలకే 4 ఫ్రీ సైజ్ టాప్స్, 200 రూపాయలకే యాంకిల్ లెగ్గిన్, 400 రూపాయలకే 2 ఫ్రీ సైజ్ కాటన్ నైటీస్, 300 రూపాయలకే 2 ప్లాజో ప్యాంట్స్, 550 రూపాయలకే ఫ్రీ సైజ్ పంజాబీ డ్రెస్, 699 రూపాయలకి ఆలియా కట్ డ్రెస్, ప్యూర్ లెనిన్ షర్టింగ్స్ రామ్రాజ్ కంపెనీ అన్ని రకాల వెరైటీలు లభించును. కిడ్స్ వేర్లు, షెర్వానీస్, వెస్టర్న్ డ్రెస్సెస్, బాయ్ షర్ట్స్ లేదా ప్యాంట్స్ కేవలం 150 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు మాత్రమే. మెన్స్ వేర్ లో 36 సైజ్ 5 షర్ట్స్ 1000 రూపాయలకే, 28, 30 సైజ్ 5 జీన్స్ 1000 రూపాయలకే. బ్రాండెడ్ మెన్స్ వేర్ పై ఫ్లాట్ 50% to 70% భారీ డిస్కౌంట్. శ్రీ మహేంద్ర సెలెక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 6304129925.
బాధిత కుటుంబానికి శ్రీ సీతారామ సేవా సమితి ఆదివారం చేయూత ఇస్తూ 2 నెలలకు సరిపడా బియ్యము నిత్యావసర సరుకులు అందజేశారు. ఎన్టీపీసీ 2వ డివిజన్ పీకే రామయ్య క్యాంపులో నివాసం ఉంటున్న శివాని భర్తను కూల్పై 5 అమ్మాయిలు 1 అబ్బాయి పిల్లలతో పాటు వృద్ధురాలైన అత్తమ్మతో ఉంటున్నారు. వారి కుటుంబ దీనస్థితిని చూసి స్పందించిన శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు గోలివాడ శ్రీనివాస్ 1500, కార్తీక్ అనంతపూర్ 1000 రూపాయలు, సీతారామ సేవా సమితి 1000 రూపాయలు సభ్యుల సహకారంతో ఆదివారం బియ్యము 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేసి మానవత్వం చాటుకున్నారు. వారి ఇల్లు కూడా దయనీయంగా ఉంది. వారికి ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఇంటికి సిమెంటు ప్లాస్టింగ్ చేపిస్తే బాగుంటుందని గోలివాడ చంద్రకళ దాతలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గ్రూప్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోలివాడ చంద్రకళ, కంది సుజాత, మేడి సుభద్ర, మందల రమాదేవి, బేడగొని స్వప్న, సరిత, లక్ష్మి, బిళ్ళ శ్రీదేవి, సిరికొప్పల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బంజారాల ఆరాధ్య దైవం రామారావు మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ బంజారా మహిళలతో కలిసి చిందేశారు. మంచిర్యాల జిల్లా జర్నార మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బంజారాల ఆరాధ్య దైవం శ్రీ రామరావు మహారాజ్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఆదిలాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ బంజారా మహిళలతో ఉత్సాహంగా బంజారా సాంప్రదాయ గీతాలకు నృత్యం చేసి అలరించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి సుగుణ మాట్లాడుతూ రామరావు మహారాజ్ చూపిన మార్గంలో మనమందరము పయనించాలని, రామరావు మహారాజు నిత్యం న్యాయము సమానత్వంకై పాటుపడేవారని, వారి ఆశయాలను కొనసాగించేందుకు కృషి చేద్దామని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు మరుగున పడ్డాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని, రామరావు మహారాజు పేరుతో ఒక లైబ్రరీ ఉండాలని, దాని ఏర్పాటుకు నా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న బంజారాలకు శుభాకాంక్షలు తెలిపారు. మన జర్నార మండలిలో చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. విగ్రహ ప్రతిష్ట కొరకి నన్ను తెలిసినటువంటి నాయకులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసినటువంటి అక్కలకి, అన్నలకి, అదేవిధంగా మన కాంగ్రెస్ మండల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా మన రామారావు మహారాజ్ గారు చాలా గొప్ప మహనీయులు, ధర్మం, న్యాయం, సమానత్వంగా జీవించాలని బోధించినటువంటి గొప్ప మహనీయులు. అలాంటి మహనీయులను మనము గుండెల్లో పెట్టుకొని మరి వాళ్ళ యొక్క ఆశయాల కొరకు మనం పనిచేయవలసిన అవసరం ఉంది. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్మిక నేపథ్యం ఉన్న తాను పెద్దపల్లి ఎంపీగా బరిలో నిలిచానని కార్మిక వర్గమంతా ఆదరించి గెలిపించాలి. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి. బీటీ రణదేవి పోరాట స్ఫూర్తితో కార్మికుల సమస్యలపై ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం పోరాటం చేస్తాం. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించండి. సిఐటియు కోశాధికారి ఎం సాయిబాబు పిలుపు. సింగరేణి కార్మికులంతా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం వెల్లడి. పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు జల్సాల కోసం కాకుండా సమాజ హితం కోసం జరగాలి. సరస్వతి విద్యాపీఠం అధినేత లింగం సుధాకర్ రెడ్డి, రావుల సూర్యనారాయణ సూచన. పోచమ్మ దేవాలయంకు పోటెత్తిన భక్తజనం. అష్ట కష్టాలతో తల్లికి మొక్కులను చెల్లించుకున్న భక్తులు. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పట్ల యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుంది. ఎన్టీపీసీ మస్తూర్ యూనియన్ అధ్యక్షులు బాబర్ సలీం పాషా ఆరోపణ. బాధిత కుటుంబానికి శ్రీ సీతారామ సేవా సమితి చేయూత. 2 నెలలకు సరిపడా బియ్యము నిత్యావసర సరుకులు అందజేత.
ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.